వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఈ 3 హౌస్ సేల్గా ఉన్నాయి. ఈ మూడిలు సేమ్ ఒకటే మోడల్. ఇందులో మీకు ఒక హౌస్ చూపిస్తాను చూడండి. సెంటర్ హౌస్ చూపిస్తాను. ఇది మనం ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్ ముందర వచ్చేసి మన కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు, లోన పెట్టుకోవచ్చు. చూడండి, ఇంకా పెయింటింగ్ కొట్టలేదు, సెమీ ఫినిషింగ్లో ఉన్నాయి ఇప్పుడు హౌస్లో అయితే. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చినారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అయితే. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. పక్కన ఇంటికి మన ఇంటికి అటాచ్ ఏముండదు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్. హౌస్ అయితే ఇంకా వర్క్ జరుగుతుంది, సెమీ ఫినిషింగ్లో ఉంది. ఇంకా ఈ కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 8x20 ఉంది. 8x20. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోర్. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి ఇంకా పాలిష్ చేయాలి. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకోవడానికి వస్తుంది. ఇక్కడ టీ పెట్టుకోవడానికి చూడండి, పిఓపి అయితే ఇట్లా చేయించినారు. ఇది వచ్చేసి హాల్కి ఇటు సైడ్ వెంటిలేషన్ చూడవచ్చు, బాగుంది. ఇటు సైడ్ ఉంది వెంటిలేషన్, ఇటు సైడ్ డోర్ కూడా ఉంది. హాల్ సైడ్ వచ్చేసి 16x18 ఉంది. 16x18. ఇక కిచెన్ రూమ్ కూడా చూడవచ్చు. ఈ కిచెన్ రూమ్. ఇది వచ్చేసి పూజ గది. కిచెన్ రూమ్లోనే ఉంది. ఇటు సైడ్ వెంటిలేషన్ కూడా చూడవచ్చు. ఈ కిచెన్ రూమ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. పిఓపి వచ్చేసి ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ చూడవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. పైన వచ్చేసి చించు. ఇటు సైడ్ కూడా వెంటిలేషన్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి 2 సైడ్స్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x14 ఉంది. 10x14 ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి వెంటిలేషన్ సైడ్ కూడా ఉంది చూడండి. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్. పైన వచ్చేసి చించు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12. ఇది వచ్చేసి టోటల్ 3 BHK. ఇది ఇంకో బెడ్రూమ్ కూడా ఇక్కడ ఉంది, చూపిస్తాను. 3 BHK. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. పిఓపి నుంచి చూడవచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12. ఇటు సైడ్ వెంటిలేషన్ కూడా చూడవచ్చు. ఈ బెడ్రూమ్కి దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు, బ్యాక్ సైడ్ ఉంది బాత్రూమ్ వచ్చేసి. మీకు అటు సైడ్ నుంచి చూపిస్తాను బాత్రూమ్. ఇది వచ్చేసి దక్షిణం ఫేస్ డోర్. ఇది దక్షిణం ఫేస్ డోరు.
మనకి వాస్తు ప్రకారం ఉండాలని మనకి ఈస్ట్ ఫేస్ డోర్ ఇచ్చినారు ఒకటి. ఇది తూర్పు ఫేస్ డోర్. ఇది ఈస్ట్ ఫేస్ డోరు. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉంది. మన రోడ్ వచ్చేసి దక్షిణం ఫేస్కే ఉంది. మెయిన్ గేట్ వచ్చేసి దక్షిణం ఫేస్కే ఉంది. మన డోర్ వచ్చి ఈస్ట్ ఫేస్కి ఇచ్చినారు, తూర్పు ఫేస్కి. ఇది వచ్చేసి తూర్పు ఫేస్కి ఇచ్చినారు, దక్షిణం ఫేస్కి ఉంది. బ్యాక్ సైడ్ సంపు బోర్ కూడా ఉంది. ఇది వచ్చేసి బోరు. ఇక్కడ వచ్చేసి సంపు. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చినారు బ్యాక్ సైడ్. పైన చిన్న ఉంది చూడండి. బాత్రూమ్ కంపౌండ్ వాళ్ళకి ఏం అటాచ్ ఏం లేదు, మాస్ ప్రకారమే కట్టించినారంట. ఇటు సైడ్ కూడా అటాచ్ ఏం లేదు, పక్కనింటి మన ఇంటికి ఏం అటాచ్ ఏం లేదు. చూడండి 3 BHK. ఇది వచ్చేసి దక్షిణం ఫేస్కి ఉంది. దీని సైజ్ వచ్చేసి 30-60 అంటే 4 సెంట్లలో వస్తుంది. హౌస్ వచ్చేసి 4 సెంట్లు వస్తుంది. 30-60 సైజు 4 సెంట్లలో ఉంది. ఇది వచ్చేసి సంతోష్ నగర్లో వస్తుంది. హౌస్ వచ్చేసి కర్నూలులో సంతోష్ నగర్లో వస్తుంది. హైవేకి వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, అంతే. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవేకి వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఒక గ్లాస్ వస్తుంది, ఇక్కడ గ్లాసు. పైన వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి. ఆల్రెడీ వాటర్ ట్యాంక్లో పెట్టించారు. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి. హైవేకి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి హౌస్లు అయితే. ఇంటి రేట్ వచ్చేసి 85 లక్షలు చెప్పినాడు. 85 లక్షలు ఫిక్స్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఇంటి రేట్ వచ్చేసి 85 లాక్ చెప్పినాడు. ఫిక్స్ రేట్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు ఈ హౌస్ నచ్చుకుంటే కర్నూలు ఎక్కడేం కావాలో మా నెంబర్ కాంటాక్ట్ కానీ మా దగ్గర చాలా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు సేల్ చేయడం కూడా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది.